దాదాపుగా 6.5 ఎకరాల్లో నిర్మించినటువంటి మధు పార్క్ రెడ్జ్ అపార్ట్మెంట్లు బ్లాక్ ఏ, బ్లాక్ బి ఇవి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వచ్చిన తర్వాత మీరు కూడా ప్లకార్డులతోటి నిరసన తెలియజేశారు. ఏం జరుగుతుంది? అదే క్రమంలో మీరు మూసీ రివర్‌కి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి అంటే దాదాపుగా కొంచెం డిస్టెన్స్ ఉన్నది. మీకు దానికి ఎలాంటి సంబంధం లేకున్నా కూడా గాంధీ సరోవర్ కింద స్టాచ్యూని నిర్మిస్తున్నారు 5,000 కోట్లతోటి. దీన్ని ఎలా చూడొచ్చు? మీకు మీ అపార్ట్మెంట్లకి డిస్మాండ్యులేషన్ చేస్తామని చెప్పేసి కూడా నోటీస్ వచ్చిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్‌లీ ఇల్లులు కూల్చి విగ్రహం తీసుకురావడం ఏంటో అర్థం కావట్లేదు. పక్కన తపోవనమున ఉంది. అంత ఖాళీ స్పేస్ ఉంది. అక్కడ ఆ స్పేస్‌లో చేయొచ్చు. బాపు ఘాట్ ఉంది. అక్కడ డెవలప్ చేయొచ్చు. డెవలప్ చేయాలి అనుకుంటే మూసిని ఇక్కడ అంత వాసన వస్తుంది. సమ్మర్‌లో రండి ఎంత వాసన వస్తుందో అర్థమవుతుంది. దోమలు, వాసన, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మీరు బ్యూటిఫై చేయాలనుకుంటే ముందు ఇవన్నీ క్లీన్ చేసి దాని తర్వాత బ్యూటిఫికేషన్కి రండి. ఎందుకు డైరెక్ట్గా ఉన్న ఇల్లుల్ని కూల్చేసి మేము బ్యూటిఫై చేస్తామంటారు? కరెంట్లీ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు. అప్పు తీసుకొని వచ్చి ఎందుకు డెవలప్మెంట్ చేయడం? ముందు ఉన్నది డెవలప్ చేయొచ్చు కదా. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఇంత చులకన ఎందుకు అయిపోయింది గవర్నమెంట్కి? ఎంప్లాయీస్ అంటే ఎందుకు ఇంత చులకన అయిపోయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఇయర్ కావస్తుంది నియర్ బై. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలని మేము కూల్చేస్తామని చెప్పేసి కూడా ప్రకటనలు వస్తున్నాయి. వాళ్ళు ప్రకటిస్తున్నారు కూడా. ఇప్పుడు మీరున్నటువంటి ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్లు ఏదైనా కూడా బఫర్ జోన్లో కానీ, ఎఫ్టీఎల్ జోన్లో ఏమైనా ఉన్నాయా? ఒకవేళ బఫర్ జోన్లో ఉన్నట్టు గవర్నమెంట్కి ముందే తెలుసుంటే ఈ ఈ ల్యాండ్ ఎందుకు ఇచ్చారు? రిజిస్ట్రేషన్స్ కోసం. పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై రిజిస్ట్రేషన్ అయింది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది, ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఇంతమంది మమ్మల్ని అంటే ఇక్కడున్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని నమ్ముకొని కూడా చాలామంది లేబర్ ఉంటారు, ఇక్కడ వస్తూ ఉంటారు. అంటే ఒకవేళ బఫర్లో ఉన్నట్టు గవర్నమెంట్కి ముందు నుంచే తెలిస్తే అసలు రిజిస్ట్రేషనే చేయించకండి కదా. రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి 2-3 మంత్స్కి ఒక షాక్తో వస్తారు. అంటే మీరు డెవలప్మెంట్ తప్ప సిటిజన్స్ని, సివిలియన్స్ని ఎలాగ షాక్లోకి దింపాలి ఎవ్రీ 2-3 మంత్స్ అని ఆలోచిస్తున్నారా? ఈఎంఐస్ ఉంటాయండి జనాలకి. అందరూ రిచ్ లైఫ్ బతకట్లేదు కదా. అందరూ బతికేది వాళ్ళ జీవనోపాధి కోసం. అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టి ఏడిపిస్తాను అంటే చాలా కష్టం. అంటే 5,000 కోట్లతోటి గాంధీ స్టాచ్యూ నిర్మించడం ఎలా చూడొచ్చు అంటారు? అవసరమా ఇప్పుడు ఇక్కడ నిర్మించడం అని అంటే ఏమంటారు? 500 కోట్లని ఫ్రీ మెడికల్ ఇవ్వండి కదా. ఎంతమంది చనిపోతున్నారు మెడికల్ సపోర్ట్ లేక? ఎంతమంది చదువులు లేకుండా బయట అడుక్కునే వాళ్ళు తిరుగుతున్నారు? వీళ్ళందరినీ ముందు అది ఫోకస్ చేయండి కదా. ఇఫ్ యూ రియలీ వాంట్ హైదరాబాద్ డెవలప్ అవ్వాలి అంటే ఈ చదువు లేని వాళ్ళని, మెడికల్ ఫెసిలిటీస్ అందక చనిపోతున్న వాళ్ళని, ఈ డబ్బుని అక్కడ ఉపయోగించండి. ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్ని తప్పు పట్టాలనుకోవట్లేదు, నేను ఏ గవర్నమెంట్ని టార్గెట్ చేయట్లేదు. ఐఎమ్ థింకింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను వర్క్ చేస్తున్నాను నా కోసం. వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల కోసం వర్క్ చేయాలి, ప్రజలకు అగెయిన్స్ట్గా కాదు వర్క్ చేయాల్సింది. ఇప్పుడు ప్రజల కోసం వర్క్ చేయాలంటే మెడికల్, ఫుడ్, ఎంతమంది చనిపోతున్నారండి ఫుడ్ లేక? మెడికల్, ఫుడ్, ఎడ్యుకేషన్ వీటి మీద వర్క్ చేయండి కదా. రోడ్స్ అసలు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో? దాని మీద వర్క్ చేయండి. రోడ్స్ మీద వర్క్ చేయరు, కానీ మీరు వెహికల్ ఫైన్ వేస్తారు. మెడికల్ మీద వర్క్ చేయరు, అలా జనాలను చావడానికి వదిలేస్తారు. ఇదంతా ఉన్న మెయిన్ టాపిక్స్ అన్నీ పక్కన పెట్టి ఆల్రెడీ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని మేము బయట రోడ్డు మీద గెంటేసి డెవలప్మెంట్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ ఇది? అంటే 2004లో మీ మధుర పార్క్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ ఇచ్చింది ఆ గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పరిపాలనలో హైడ్రా పేరు మీద అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాన్ని కూల్చేస్తున్నాం అని అంటారు. ఇది ఆ పేపర్లో చూసినటువంటి వార్తలు, టీవీలో చూసిన వార్తలు, ప్రత్యక్షంగా మీ అపార్ట్మెంట్ పేరు పేపర్లో చూసినప్పుడు ఏమనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు మీ చుట్టుపక్కల నైబర్స్ కూడా? అపార్ట్మెంట్ పేరు పేపర్లో చూసినప్పుడు కాదండి, అపార్ట్మెంట్ పేరు పేపర్లో రాకముందే మాకు ఒక మెంటల్ ట్రామా స్టార్ట్ అయింది ఇక్కడ. ఏది డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది అని. మేము తెలుసుకునేది కూడా వేరియస్ సోర్సెస్ నుంచి తెలుసుకుంటాం. క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఎవరు వచ్చి ఇలా జరుగుతుందని చెప్పరు. సో అంటే ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చింది, ఇంకొక గవర్నమెంట్ తీసేస్తుంది. అంటే గవర్నమెంట్కి పరిపాలన చేంజ్ అవుతుంది, అండర్స్టూడ్. కానీ గవర్నమెంట్కి పాలసీస్ కూడా చేంజ్ అవుతాయా? పాలసీస్ అన్నీ ఒకేలాగా అలైన్డ్ ఉండాలి కదా. ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇంకా డెమోక్రసీ కంట్రీకి కింగ్ పరిపాలనకి సంబంధం ఏముంది? ఎప్పుడో తుగ్లక్ పరిపాలన గురించి వినడమే ఇప్పుడు చూస్తున్నాం మేము. అంటే 2013 జీవో ప్రకారం మేము వెళ్తున్నాము అనేది కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. జియో ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఫస్ట్లీ పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు ఇస్ ద క్వశ్చన్. అంటే మీరు తప్పు. ఇప్పుడు కూడా సార్ నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా చాలా కన్స్ట్రక్షన్స్తో వస్తారు, దాంట్లో కూడా ఏవో లుసుగులు ఉంటాయి. రేపొద్దున ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ కట్ చేస్తుంది. ఇలానే జరుగుతూ ఉంటుంది కదా. ఏం చెప్పాలనుకుంటారు సీఎం రేవంత్ రెడ్డికి? మీ అప్పీల్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి?
డెవలప్మెంట్ అనేది యూస్ఫుల్ ప్లేసెస్లో ఫోకస్ చేయండి. ఇదే గాంధీ స్టాట్యూని మీరు ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టండి, చాలామంది టూరిస్ట్స్ వస్తారు, బయటకు వెళ్తారు, మీకు రెవెన్యూ కూడా అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇది పడగొట్టేసి రెవెన్యూ జనరేట్ చేయాలి అనుకుంటే రేపు పొద్దున్న ఈ ప్లేస్కి అసలు టూరిస్ట్స్ వస్తారా, టికెట్స్ మీవి అమ్ముడు పోతాయా లేదా అని ఆలోచించారా? ఇలాంటి ఏదైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మీరు పెట్టండి. జనాలను వెళ్ళగొట్టి పెట్టడం ఈజ్ నాట్ కరెక్ట్ సార్. కాంపన్సేషన్ మీకు ఇస్తాము, నష్టపరిహారం ఇస్తాము అని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు మరి దీన్ని? నష్టపరిహారం ఇస్తాం అంటున్నారు కదా. సరే సార్, ఇవ్వండి, మా మెంటల్ ట్రామాకి కాంపెన్సేషన్ ఇవ్వండి, మేము బాధపడుతున్న దానికి కాంపెన్సేషన్ ఇవ్వండి, పిల్లలు చదువులు పోతున్నాయి, పేరెంట్స్ అందరూ దీని గురించి ఆలోచించి నిద్రలు లేకుండా ఉంటున్నారు, వాటి గురించి కాంపెన్సేషన్ ఇవ్వండి. మాకు తిండులు లేకుండా చాలామంది 3 రోజుల నుంచి మీడియా వాళ్ళు వస్తున్నారు, అందరూ కూర్చున్నారు, దీని గురించి కాంపెన్సేషన్ ఇవ్వండి. అంటే కాంపెన్సేషన్ ఇవ్వాలంటే వీటన్నిటికీ కాంపెన్సేషన్ ఎలా ఇస్తారు? మీరు డబ్బులతో కొనే బతుకులు అనుకుంటున్నారా మిడిల్ క్లాస్ బతుకులు? అంతేనండి, ఇంకేం లేదు. నేను చెప్తున్నది ఏంటంటే బేసిక్గా డబ్బులతో అమ్ముడుపోయే బతుకులు కావు మావి. కొంచెం ఎంపతితో ఆలోచించండి. మీకు ఓట్స్ కావాలి, ఏ గవర్నమెంట్ కన్నా ఓట్స్ కావాలి అంటే ఈజీ టార్గెట్ అయిపోయింది మిడిల్ క్లాస్. పువర్ని మీరు ఫోకస్ చేయట్లేదు, రిచ్ని మీరు టచ్ చేయట్లేదు. సో నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు బెటర్మెంట్ ఆఫ్ ది సిటీ గురించి ఆలోచించండి. తెలంగాణ హైదరాబాద్ తప్ప ఇంకేం డెవలప్ అయింది? రెవెన్యూ మీకు హైదరాబాద్ నుంచే వస్తుంది కదా మేజర్. ఇంకొకటి ఆలోచించండి, ఎక్కడ డెవలప్ చేయొచ్చని ఆలోచించండి. మీరు మొత్తం స్టేట్లో ఒక సిటీ మేజర్ సిటీ కింద పెట్టుకొని దాని మీదే ఫోకస్ చేసి ఎంటైర్ తెలంగాణని వదిలేస్తున్నారు. అంటే కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు కొంతమందిని రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని కూడా వస్తున్నది. ఏమో అండి, నాకు ఇవన్నీ తెలీదు. నేను నిజంగా చెప్తున్నాను, నాకు అసలు పాలిటిక్స్ సంబంధం లేదు. ఎవరు ఏ పార్టీ ఎవరిని దూషిస్తుంది, ఎవరు ఏ పార్టీ బెనిఫిట్స్ కోసం మాట్లాడుతున్నారు అని నిజంగా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ కంపెనీ, నా పట్టుకుడు కోసం, నా లైఫ్ స్టైల్ కోసం, నా కోసం. నా ఇల్లు పోతుంది, దట్స్ ద మెయిన్ ప్రయారిటీ. నాకు ఎవరు ఎలాగన్నా కొట్టుకుని చావనివ్వండి, పాలిటిక్స్లో నాకు సంబంధం లేదు. మీ ఇంటి సమస్య కాబట్టి చెప్పాలనుకుంటున్నారు అనేది మీ ఉద్దేశం? మా ఇంటిని టచ్ చేయకుండా డెవలప్మెంట్ అంటే ఇంకెక్కడ కుదిరితే అక్కడ డెవలప్ చేయండి, అంతే చెప్పాలనుకుంటున్నాను.